హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. పుష్ప 2 మూవీ మంచి సక్సెస్ తో ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఆల్రెడీ హిందీలో హెచ్డి ప్రింట్ కూడా వచ్చేసింది. అయినా సరే టీమ్ ఎక్స్ట్రా 20 minutes ఫుటేజ్ ని యాడ్ చేసి థియేటర్స్ లో మళ్ళీ రీలోడెడ్ వర్షన్ ని ప్లే చేయడానికి రెడీ అయ్యారు. పుష్ప 2 మూవీ మంచి హైప్ తోనే రిలీజ్ అయింది. తెలుగులో హిట్ టాక్ వచ్చింది, కానీ బాలీవుడ్ లో మూవీ బ్లాక్ బస్టర్ వైబ్స్ తో షేక్ అయింది. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కి హిందీలో ఆడియన్స్ రిపీట్స్ లో చూసారంట. మూవీలో స్టోరీ ఫ్లాట్ గా ఉన్న నరేషన్ మాత్రం నచ్చేసింది. సుకుమార్ గారి టాలెంటెడ్ డైరెక్టర్ మాస్ ఫిల్మ్ తీస్తే ఇంకా దుకాణం సర్దేసుకోవాల్సిందే అని ఏదో ఇంటర్వ్యూలో రాజమౌళి గారు చెప్పారు. ఇప్పుడు చూస్తే రాజమౌళి గారు అన్నంత పని అయ్యింది. పుష్ప బాహుబలి రికార్డ్స్ ని దాటేసింది. ఇందులో కూడా ఒక పాయింట్ ఉంది. పుష్ప 2 మూవీ హైయెస్ట్ బిజినెస్ చేయడమే కాదు, మూవీ టికెట్ రేట్స్ కూడా దారుణంగా పెంచేసి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని ఈజీగా లేపేశాడు అని రూమర్స్ వినిపించాయి. సరిగ్గా చూస్తే బాహుబలి టికెట్ రేట్స్ కూడా సేమ్ పుష్ప 2 మూవీకి ఇచ్చిన హైక్స్ ఉన్నాయి. రెండు ఒకే టికెట్ రేట్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు, నేను జస్ట్ చెప్తున్నా అంతే. ఏదేమైనా రాజమౌళి అండ్ సుకుమార్ ఇద్దరికిద్దరు తోప్ డైరెక్టర్స్. ఇంకా నెక్స్ట్ వీళ్ళ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని ఎలా షేప్ అవుట్ చేస్తారని ఊహిస్తేనే భయం వేస్తుంది. ఒక పక్క రాజమౌళి గారేమో మహేష్ బాబు గారితో సినిమా షూటింగ్ ని రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయినా సోషల్ మీడియాలో ఎలాంటి హడావిడి జరగట్లేదు. మరి టీం నుంచి అయినా ఏదైనా చిన్న అప్డేట్ వస్తే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు కదా. ఇంకో పక్క ఏమో సుకుమార్ గారు పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. నెక్స్ట్ తన చేతిలో రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ ఉంది. కాకపోతే అది స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి మూవీలో ఫుల్ బిజీ స్కెడ్యూల్స్ తో ప్యాకప్ అయి ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఒక 1.5 year టైం పట్టేలా ఉంది. మరి ఈ గ్యాప్ లో సుకుమార్ గారు ఇంకేదైనా సినిమా తీస్తారేమో చూడాలి. అలాగే బన్నీ గారు కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ గారితో పాన్ ఇండియన్ ఫిల్మ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ మ్యూజిక్ అనిరుద్ ఇవ్వబోతున్నాడని కూడా స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. మూవీ మేలో సెట్స్ ఎక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంట. ఇలా ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా పుష్ప 2 మ్యాటర్ కి వస్తే రీలోడెడ్ వర్షన్ ని టీమ్ Jan 11th ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఆ డేట్ పోస్ట్ పోన్ చేసి Jan 18th కి షిఫ్ట్ చేశారు. ఆ వర్షన్ కి సంబంధించిన గ్లిమ్స్ ని కూడా టీమ్ రివీల్ చేశారు. మరి మూవీలో కట్ చేసిన ఎలిమెంట్స్ అంత బాగుంటే ఉంచేయాల్సింది కదా. సుకుమార్ గారు ఈ రీలోడెడ్ వర్షన్స్ అవి అవసరమా? మూవీ నెట్ఫ్లిక్స్ లో మంత్ ఎండ్ నుంచి స్ట్రీమ్ అవబోతుంది. ఈ స్మాల్ గ్యాప్ లో ఈ రీలోడెడ్ వర్షన్ ఎంత వరకు రీచ్ అవుతుంది అంటారు? ఈ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి భయ్యా. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్యా.